విజయవాడ గాంధీ హిల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గాంధీ హిల్ కు పునర్వైభవం తీసుకువచ్చేందుకు కృషి చేస్తానని ఎంపీ కేశినేని చిన్ని హామీ ఇచ్చారు. సినీ, పత్రిక, ఆటోమొబైల్ రంగానికి విజయవాడ కేర్ ఆఫ్ సిటీగా ఉందన్నారు. విజయవాడకు గత వైభవాన్ని తీసుకువచ్చి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. తప్పకుండా ఈ గాంధీ హిల్ కి పునర్వైభవం తీసుకొస్తే విజయవాడ నగరం అంటేనే విజయవాడ పశ్చిమ నియోజకవర్గం. ఎన్నో జాతులు ఉండే ఈ నియోజకవర్గంలో మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి ప్రజలు ఎక్కువ నివసిస్తూ ఉంటారు. అటువంటి వారు బయటకు వెళ్లే ప్రాంతం కూడా లేదు. ఎక్కడా కూడా వాళ్ళ విజయవాడ ఉత్సవం ఇంత భారీగా జరుగుతుందంటే ఎక్కడ విజయవాడలో ఒక ఫ్యామిలీ బయటకు వెళ్ళగలిగే పరిస్థితి లేదు. అది చేస్తుంటే అమ్మవారి భక్తులు 1,50,000 మంది భక్తులు ఇక్కడికి వస్తున్నారు. విజయవాడ అంటేనే సాంస్కృతిక రాజధాని, కళలకు రాజధాని. ఎన్నో సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు ఇక్కడ జరిగాయి. పెద్దలు చెప్పినట్టు సినిమాకి రాజధాని, ఆటోమొబైల్ రాజధాని. విభజన తర్వాత 10 ఏళ్లలో విజయవాడలో జరగాల్సిన అభివృద్ది జరగలేదన్నారు బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని లిటిల్ ఇండియాగా పిలుస్తారన్నారు. విజయవాడ వాసులు దేశ విదేశాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలు కల్పించారన్నారు. ఈ కార్యక్రమంలో అవినిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధాప్రసాద్, కలెక్టర్ లక్ష్మీసా, పలువురు నేతలు పాల్గొన్నారు. ఈ పశ్చిమ నియోజకవర్గం అనే దానికి లిటిల్ ఇండియా అని కూడా అంటారు. ఎందుకంటే పశ్చిమ నియోజకవర్గంలో లేని కులాలు ఉండవు, లేని మతాలు ఉండవు, అసలు లేని ప్రదేశాల నుంచి ఉండరు. భారతదేశంలో ఉన్న ప్రతి ప్రదేశం నుండి కూడా ఎవరో ఒకళ్ళు ఉన్నారు. జైన్లు అనండి, అగర్వాల్స్ అనండి, ముస్లిమ్స్ అందరూ కూడా ఈ దేశంలో ఉన్నారు, ఈ పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నారు. విజయవాడ గొప్ప గురించి మనం ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే దీనికి పొటెన్షియల్ చాలా ఉంది. అదృష్టంగానే దురదృష్టంగానే రాష్ట్రం విభజించబడినాక డెఫినెట్ గా మనకి విజయవాడకి ఈ 10 సంవత్సరాల్లో పెరగవలసినంత పెరగలేదని నా పర్సనల్ ఉద్దేశం.